నమస్తే, నా పేరు నాగేందర్. మీరు ఈరోజు మన జగ్గంపేట దగ్గర ఉన్నటువంటి గ్రామానికి అయితే వచ్చాం. ఇక్కడ లోవరాజు గారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పుంగునూరు ఆవులను అయితే పెంపకం చేస్తున్నారు. పుంగునూరు ఆవుల పెంపకంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి లాభాలను పొందుతున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ పేరు? లోవరాజు. ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇది ఒక 5 సంవత్సరాలు పెట్టి బ్రీడింగ్ ఇది. 5 సంవత్సరాలు. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మా ఊళ్ళో ఉండేది. మాకు చెత్త మాకు క్రాసింగ్ చేయించండి, ఇక్కడ పుట్టించి మేము పెంచుతామండి. ఒకవేళ ఏరే కస్టమర్ కావాలంటే లేదనుకుంటే ఇలా పెంచి ఇలా సరదాగా సాగు చేసుకుంటామండి. ఈ గోవులు అంటే మంచి ప్రాణం అండి. మినియేచర్ అంటే చిన్న వాటిని రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా? రిస్క్ ఉంటుందా? అంటే కొంచెం పాలు ఉద్రేసుగా మేము వస్తామండి. వేరే వాళ్ళ కస్టమర్ కావాలి, పాలు తాగి నుంచి చెప్పి ఇవ్వమండి. ఏం చేద్దంటే మళ్ళీ పాలు తాగి తోడు నాలుగు ఇచ్చామనుకోండి కొంచెం ఇబ్బంది పడతాం. ఆ ఇంటికి వెళ్ళక పాలు తాగపోతాం, కొంచెం గడ్డి తినకపోతాం. గట్టి దానికి దానా తిన్నప్పుడే వేరే కస్టమర్ కావాలి తెస్తామండి. అలాగే ఈ పొంగనూరు వినేంద్రన్న సైజు అవన్నీ మాకు ఏ పాపం లేకుండా మేము ఇస్తాం సార్. ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈ రంగంలో రావాలంటే గతంలో ఏం చేసేవాళ్ళు? గతంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటామంటే ఆ గేదెలు, ఈ ఆవులు, నాటు ఆవులు ఇదే చేసుకునేవాడిని. ఎంట్రన్స్ చాలా పెరిగి వీటిని పెంచుకుందామని ఒక ఆశ 5 ఎకరాలు చేంజ్ చేసుకుంటున్నాం. వాటితో పాటు అందులో పొలంలో గడ్డి తెచ్చుకుని ఇట్లు మేపుకుంటే ఒక పుణ్యం మనకి అలాగే పెంచుకుంటున్నాం. ఎదర అయినా కూడా ఎదర కస్టమర్ కూడా అలా పెంచుకోవాలా, అలా వృద్ధి చేసుకోవాలని. ఎన్నిటితో మొదలు పెట్టారు మీరు? మేము ఇంచుమించు ఒక 10 ఆటలతో మొదలు పెట్టాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైతే ఇంచుమించు ఇక్కడైతే 4 సార్లు. ఇవన్నీ ఏంటి ఈ మధ్య పుట్టినాయి? ఎప్పుడు పుట్టినాయి? ఈ వయసు దీనికి 10 నెలలు అండి. 10 నెలల? దీనికి 10 నెలలు అండి. ఈ బాక్స్ ఉన్న బొడ్డోడు ఎంత? ఇది అయితే 6 నెలలు అండి. 6 నెలల బొడ్డోడికి 6 నెలలు. ఇది 9 నెలలు అండి. 9 నెలలు. 9 నెలలు. ఇది 8 నెలలు అండి. ఇదే సార్, ఇది వచ్చి 10 నెలలు అండి. అది 10 నెలలు. ఇది 10 నెలలు అండి. అలాగే ఇది కూడా 6 నెలలు సార్. 6 నెలలు. మంచి క్వాలిటీ అనమాట. మంచి క్వాలిటీ, మంచి నెంబర్ 1 బీడ్ అనమాట. అంటే మా బుల్లు కూడా మంచి బుల్ అండి. దానికి రేసింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి ఏవైతే ఉండేవి కూడా 6 నెలలు అన్నారు, ఒక 8 నెలలు అన్నారు. వీటికి ఎన్ని సంవత్సరాలు వచ్చాక బ్రీడింగ్ చేస్తారు? ఈ పాలగురుకు రావాలంటే అండి మీకు 2 సంవత్సరాలు క్రాసింగ్ వచ్చేస్తుందండి. అయితే ఒక 5 నెలలు 6 నెలలు ఆగి చేయించుకుంటే దానికి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి. ఒక 3 సంవత్సరాలు అయితే మంచిది, చాలా మంచిది. అవును. అయితే లేడీ ఆడదానికైతే అండి కొంచెం వాన గర్భసంచి గట్రా కొంచెం పెరగాలి కదండి. అందుకుని మనకి కొంచెం లేట్గా తెచ్చుకుంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. చాలా దానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ప్రాబ్లం ఇప్పుడు డెలివరీ ఏదైతే కనేటప్పుడు ఇబ్బందులు పడిద్ది. ఇది నార్మల్ వాటిది అంటే ఇది చిన్నది కాబట్టి చాలా ఎక్కువ ఇబ్బందులు పడిద్ది. చిన్న ఇబ్బంది అంటే దాన్ని తగ్గ బుల్లు వేసుకోవాలండి. అంతేగాని అది ఏదో బుల్లు తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తే కొంచెం మరి దీనమ్మ చిన్నదండి, వంగిపోద్దండి. దాని సైజు బుల్లు వేసుకోవాలండి. బుల్లు ఉండాల్సిందే లేదనుకోండి మన ఏరా దాట వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అది కొంచెం ఈటుకు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని వాళ్ళు వేస్తారండి సెమన్లు. దాని తగ్గ సెమన్ వేస్తారండి. కానీ బుల్లుతో అయితే మంచిది. బుల్లుతో అయితే చాలా మంచిదండి, ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంత పడుతుంది సార్ ఒకటి కాస్ట్? సార్ దాన్ని క్వాలిటీ పెట్టి సార్ అది 1,00,000 ఉండొచ్చు అండి, 1,50,000 ఉండొచ్చు. జోడి అయితే అండి, జోడి అయితే మీకు 220 అలాగా. ఇప్పుడు కొత్తగా వస్తారు, వాళ్ళకి క్వాలిటీ తెలియదు, మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్తాను సార్, సార్ ఈ క్వాలిటీ సార్ ఈ క్వాలిటీ కాదు, ఇవి అయితే ఈ ధర పడుతుంది సార్, ఇవి అయితే ఈ ధర పడుతుంది. క్వాలిటీ లేదు, సెకండ్ క్వాలిటీ అయితే మీకు 50-60 కూడా ఉండదు సార్. అదే పూర్తి క్వాలిటీ అయితే మీకు 220, 230, 6 ఇంచులు. అందానికే మన ఇంట్లో కూడా మన సరదాగా పెంచుకోవటానికండి. ఏదో చిన్న కుక్కను కొనుక్కొని పెంచుకుంటున్నామండి. దాన్ని పెంచుకుంటూ పోయి గోదావరి పెంచుకుంటే చాలా కొంచెం పుణ్యం అండి. ఎంత హైట్ వరకు పెరిగిద్ది? అయితే పెరిగితే కరెక్ట్గా మీకు 2.5 దాకా పెరుగుతుందండి. 2.5 అడుగులు అంతే.
మార్కెట్ ఉంటుందా? మార్కెట్ అంటే సార్ మనం మాగలాడ వాళ్ళ దగ్గర ఇంకా 20 వాళ్ళ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని ఇష్టం వాళ్ళు నచ్చింది అలా తీసుకుని మీ దగ్గర నేను 2 లక్షలు పెట్టి ఒక జత కొంటా సార్. ఓకే సార్. నాకు ఒక 3 సంవత్సరాలకి క్రాసింగ్ చేయించుకుంటా. అప్పుడు నా పిల్లలు మీరు కొంటారా? నేనే కొనక్కర్లేదని ఏరో వాళ్ళు కూడా కొనుక్కుంటారండి. కొనుక్కుంటా ఏరో వాళ్ళు కూడా వారి ఇంట్రెస్ట్ ఎవరు కావాలంటే ఒకవేళ మీరు కావాలని నేను తీసేస్తాను అన్నప్పుడు అండి నేనే రావచ్చండి, ఏ రోజు రావచ్చు, ఎక్కడైనా ఎవరన్నా తీసుకుంటారు. మిమ్మల్ని చెప్పినా కొంచెం చెప్తారు వీళ్ళు వీళ్ళు కొంటారంటే పోలి మాకు తీసుకుంటాను పక్కనగానే చెప్తాండి పలానా ఇండియర్ ఉన్నాయి వెళ్ళండి తీసుకోండి, మీరు రేట్ మాట్లాడుకుని తీసుకోండి. ఓకే, మార్కెటింగ్ అయితే ఓకే. దానా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొస్తాం? దానా పరంగా అంటే మేము కొంచెం ఒట్టిగడ్డి అండి, ఒట్టిగడ్డి, పచ్చిగడ్డి, కొంచెం గోధుమ తోడండి, గోధుమ తోడు. అలాగే ఒక 15 రోజులకి అటువంటి రోజులకి అయితే అండి కొంచెం పాముల మందు వేయాలండి, నులి పురుగుల ముందు. ఓకే సార్. డీవార్మింగ్ నులి పురుగుల ముందు వేయాలి. అంటే 15 రోజులకు చుట్టూ అలాగే ఒక 3 సార్లు వేయాలండి. 3 సార్లు వేయాలి. అంటే దానికి ఎటువంటి రోగం రాకుండా తగ్గియచ్చు. అక్కడి నుంచి కొంచెం మనం దానా అలవాటు చేసుకుంటాము తినేస్తాం. పాలు ఇస్తానే ఉండాలి దానికి. పాలు అంటే మీకు తల్లి దగ్గర అంటే అండి ఒక మీకు 8 అక్కడి నుంచి ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి గడ్డికి కానీ పచ్చిగడ్డి కానీ అలవాటు అయిపోతుంది. పాలు కరెక్ట్గా మీకు అది వచ్చి చిన్న సైజు 1.5 పాలు వస్తుందండి. పొద్దున్న లేతున్నారు, సాయంత్రం లేతున్నారు. మనం వేపుని బట్టి సైజుని బట్టి కాదండి, మనం వేపుని బట్టి మనం ఎంతలా ఇప్పుడు మనం ఉన్నామండి కొంచెం బలంగా ఉంటామండి, అంత పని చేస్తాం. అలాగే దానికి కూడా మేపుని పెట్టండి. దాన్ని చాలా ఆరోగ్యంగా చూసుకున్నాం అనుకోండి అదే బాగుంటుంది. వీటి పాలకు డిమాండ్ ఏమైనా ఉందా? ఇది పాలు డిమాండ్ అంటే కొంచెం మనకు అభిషేకానికి అండి, మనకు తాగనాక ఆరోగ్యం తాగుతారు. మంచి దోళ్ళ మాత్రం పట్టిస్తాం. దోళ్ళ మాత్రం చుట్టుగా తాగినంటే పట్టిస్తామండి, అది మాత్రం చేస్తామండి. ఓకే, ఇక దానా విషయంలో అయితే ఎండుగడ్డి పచ్చిగడ్డితోనే ఈ పట్ట జారకుండా వేసారా? అవి పట్టాలంటే కొంచెం అంటే కొంచెం అది ఏంటంటే మాసకాలం ఇది ఇటువంటి నేలను అయితే కొడుకున్నప్పుడు కింద వచ్చి వండుకుని ఎండుకులు కొడతాం, కిందలాగా వస్తుంది కదండి. అటువంటి రాకుండా పట్టాలు వేసి పొద్దున్న స్నానం క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు వీటికి స్నానాలు చేస్తారా? చేయించుకొచ్చాను. ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్లో కూడా పెంచుకుంటాం అంటున్నారు కదా. అవునండి, అపార్ట్మెంట్లో సెట్ అవుతాయి. సెట్ అయిపోతుంది. ఒక తోటలు కట్టుకుని దాని గడ్డి మేత పక్కన వేసుకుని పొద్దున్న సాయంత్రం క్లియర్ చేసుకుంటాం కిందండి. చక్కగా మనం మనం ఏదైనా అలవాటు చేసుకొచ్చండి. ఆయన అంటుకోండి కానీ కూడా తినేస్తుందండి, అది అట్టుకోండి కూడా తినేస్తుంది. అంటుకోండి మనం తినేది ఏదైనా అలవాటు చేసుకుంటే అది కూడా తింటుందండి. ఓకే, మనం అలవాటు చేసుకుంటాం పెట్టండి. ఓకే, అయితే ఓవరాల్గా ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దాని గురించి మనం పెంచుకోవాలనే ఒక సరదా, ఒక ఆశ ఉందనుకోండి, వచ్చండి మీరు కానీ ఇది కానీ తీసుకొని అలాగే మేము అలాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నామండి. మీరు కూడా అదే రకంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే బయట తిప్పడానికి లేదా? మామూలు ఆవులు తిప్పినట్టు ఆవులు తిప్పినప్పుడు మనకు జాగ ఉంటాయండి. బయటికి దోలక అలా జాగ ఉందనుకోండి, అలా జాగా కట్టుకొచ్చండి. ఒకవేళ తోట ఉందండి, ఒకవేళ సైడ్లు ఖాళీగా ఉన్న తోట వేసుకుని బయట వదిలేసి అంటే కొంచెం దూరంగా పారిపోకుండా తోట వేసి కట్టుకుంటే అలా పొడుగ్గా తిరిగి మేస్తుందండి. మళ్ళీ సాయంకాలం పొద్దున్న మనం తీసుకొచ్చి మన ఇంటికాడ గడిస్తాం. మీరైతే ఇప్పుడు హ్యాపీనా? బిజినెస్ పర్లేదు, బాగానే ఉందా? మీ దగ్గర నుంచి తీసుకెళ్ళే కస్టమర్లు ఏం చెప్తున్నారు? మీ దగ్గర కొన్న వాళ్ళు? మా దగ్గర కొన్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి, బాగున్నాయి. ఎప్పుడన్నా మా పక్క వాళ్ళకి కావాలితే మీ దగ్గరికి పంపిస్తామండి అని చెప్పేసి తీసుకెళ్ళి అలా కూడా అదే మాట చెప్తున్నారండి మనకి. ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా మీకు ఇది వద్దండి చెప్పేస్తామండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి యోగరాజు ఏమైతే చెప్పారో, మినియేచర్ ఆవులు పెంచుతూ మేము ఇది పెంచితే మంచిదే కదండి, ఒక భక్తి భావంతో పెంచుతున్నాము, పాలు ఎవరు అడిగినా ఊరికనే ఇచ్చేస్తున్నాము, పెంచుకునే వాళ్ళకు కూడా సలహాలు ఇస్తాము, ఇలా పెంచుకోండి సార్, ఇదైతే మీకు సెట్ అయింది సార్, ఇదైతే మీకు అవదు సార్ అనేసి సార్ అయితే చెప్పడం జరిగింది. సార్ ఏమంటున్నారంటే డాగ్స్ పెంచుకునే కంటే అపార్ట్మెంట్ పెంచుకోండి, భక్తి భావం కలిగిద్ది, ఆవు మన ఇంట్లో ఉంటే శుభాలు జరుగుతాయి, మంచి జరిగిద్ది,
అంతేకాదు వీటి పాలతో అభిషేకాలు కూడా చేస్తారు టెంపుల్స్ లో అనేసి కూడా అంటున్నారు. అంతేకాదు మీకు ఇలాంటి మినియేచర్ ఆవులు కావాలంటే సార్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. నెంబర్కి కాల్ చేయొచ్చు. సార్కి ఫోన్ చేసి సార్ మాకు ఇలా కావాలని మీరు దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చినాకే తీసుకొని వెళ్ళొచ్చు అనేసి అయితే చెప్తున్నారు. మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.